மகமாயி கருமாறி உறையூறு வெக்காளி உஜ்ஜை అమ్మో వీడిక్కనే ఉన్నాడు కానీ రండి రండి మీ గురించే చూస్తున్నా. ఏంద్రా ఏంది నీ బాధ? నా బాధ నీతోని కాదు, నా బాధ నా డార్లింగ్తోని. దీని ఎడ్డి సైకిల్ నాకు ఏం అర్థమైతే లేదు. ఏమంటావు నువ్వేపు? ఎందుకు ఇట్లా ఎమ్మడి పడతానో ఏడుపు కొట్టాడో అటు పక్కకు జరుగు అని అంటాను. ఏంది నన్ను గంట మాట అంటావా? ఎక్కువ రోజులు వెయిట్ అయ్యా, ఏదో ఒక రోజు చూస్తా, సీదొచ్చి తాళి కడతా. ఇది మోగదని చెప్పి నిన్నేమన్నది అనుకుంటున్నావా? మా అమ్మకి చెప్పి నీ సంగతి చెప్పిస్తా. ఏ ఏ ఏ ఎప్పుడు వచ్చారు కాలేజీ నుంచి? వచ్చింది కూడా తెలియలేదు. ఇంత డల్లుగా ఉన్నారు. రాగానే రేకులన్నీ వాళ్ళకి తట్టు అల్లరి అల్లరి చేసేది. ఏం జరిగింది? ఏం జరిగిందే బిడ్డ? దాని ఎడ్డి సైగలు నాకన్నా అర్థమవుతుంది. నువ్వన్నా చెప్పు, ఏం జరిగింది అసలు? ఎందుకు ఎడతాను? ఏమున్నది, అజయ్ గారు కాలేజ్కి పోయిరాగా రోజు ఏడిపించడు. దీనికేమో గట్టిగా అనడానికి మాటలు రావు, నాకేమో ధైర్యం లేదు. ఏం చేయమంటావు? మోదికు లేని బతుకంటే ఊళ్ళో అందరు కలిసే. మన పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. మనల్ని ఆదుకోవడానికి ఎవరు రారు. ఆయన ఈ పౌడర్లు లిప్టిక్లు ఇవన్నీ పెట్టుకొని కాలేజీ కూడా అవసరమా? నలుగురు కంట్లే వరుడు కాకపోతే అసలే మన బతుకులు అంతా అంత ఉన్నాయి. అందరి కంట్లే వాడు. మనము లేనోళ్ళమే, లేనట్టుగానే ఉండాలి. ఎందుకు ఈ సోకులు? ఆ అజయ్ గారి సంగతి నేను చూసుకుంటా, కానీ ఎవరు ఒకరికొరు మంచిగా చదవకపోరు. రాబిడ్డరా, ఇలా నీ సంగతి చెప్తుందా? దరిద్రపడు ఎప్పుడు ఇన్నే సత్తాడు. అయిపోయిందా కాలేజీ?
గుడుకోదామా ఇక పెళ్ళి చేసుకుందామా? నీకు ఎంత తిట్టినా సిగ్గు రాదారా? ఇంకోసారి మా ఎంబడి పడ్డా అనుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఏ ఏ ఏ ఏ ఏ ఏ మంచిగా పెళ్ళి చేసుకొని లైఫ్ ఇద్దాం అనుకుంటే బాగా ఎత్తనమేంది? ఎవరివిరా నువ్వు? నా బిడ్డంబర్ రోజు పడతాను తోలు తీస్తా బిడ్డ. ఏందమ్మా ఈడ లొల్లి? ఈ కూరలు నా బిడ్డంబర్ పడతాను సార్, అందుకే ఆపడానికి వచ్చిన 2 కలిసినవు. లేదు సార్, నేను ఎంబడి వరలేదు సార్. ఆడపిల్లల్ని రోడ్ల మీద ఉంచి ఏంటమ్మా మీ లొల్లి? మీరు ఇంటికి వెళ్ళండి, వాటి సంగతి నేను చూస్తా. ఏయ్, చూడము. మమ్మీ పోలీస్ అంకుల్ వచ్చిందిరా. అత్తాను అత్తాను. ఏం చదువుకుంటామ్మా? బాగా చదువుకున్నారా? మీరు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో రావాలా? కూర్చోండి. ఏమైంది సార్ మీకు వచ్చింది? పొద్దున గొడవ జరిగింది కదమ్మా, అసలు ఏంటి ప్రాబ్లం? అసలు గొడవ ఎందుకు జరిగింది? 6 ఏళ్ల కింద నా భర్త చనిపోయింది సార్. కూలీ నాది వేసి పిల్లల్ని చదువుతాను. పెద్ద బిడ్డకేమో మాటలు రావు. దాన్ని ఎవరు చేసుకోవాలి? అయ్యో చదువుకుంటే ఇంత మంచి ఉద్యోగమో సద్యోగమో వస్తే అయ్య చేతిలో పెడదామని చూస్తాను. ఆడోడో ఎంబడి పడబట్టి కొట్టకపోతే ఎట్లా సార్? నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి సార్? నేనే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అనుకున్నా సార్. ఈలోపు మీరే వచ్చి. చూడమ్మా, మీరు చెప్పేది నాకు అర్థమైంది. అసలే వాళ్ళు చదువుకున్న ఆడపిల్లలు, రేపు కోర్టులు కేసులు అని మీరు చేయగలుగుతారా? నలుగురిలో ఆడపిల్లలు అవమానం పాలవుతారు. వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరేం బాధపడకండి. సరే అమ్మా, ఇక ఉంటాను. సార్ ఏంటి సార్, ఏమైంది సార్? ఎరా బిడ్డ, ఆ ఇంటి పోరు నడిపిస్తున్నామంట. వాళ్ళ అమ్మచ్చి కేసు పెట్టమంటుంది. పెట్టాలా కేసు? తింటావా జైలుకి వెళ్ళి చిప్పకూడు? సార్ సార్ వద్దు సార్, ఏదో అమ్మాయి ఇష్టం అని చెప్పి నేను బడబడ్డా సార్. సార్ వద్దు సార్. సరే సరే, నేను చెప్పినట్టు చేస్తా అంటే నీపై కేసు లేకుండా వాళ్ళ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తా. తిరిగి మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళావో? పోండి సార్, పోండి సార్, ఆ అమ్మాయి ఎంబడి పడ సార్, మీరు చెప్పినట్టు ఇంటా సార్. సరే సరే, సాయంత్రం చింత చెట్టు దగ్గర కనబడు బిడ్డ. సాయంత్రం కనుక చింత చెట్టు దగ్గర రాలేదనుకో, ఇంకొక 2 కేసులు ఎక్స్ట్రా బుక్ చేస్తా. బరాబర్ బుక్ చేస్తా. చెప్పదే పద్దు, ఊరేమో అర్థం కావట్లేదు, కేసు ఏమో తలనొప్పిగా ఉంది. అసలు ఏం జనం ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది? మొత్తం మీద మనకు చుక్కలు చూపించే కేసు.
నిజమే సార్, అన్ని కేసుల కంటే ఈ కేసు బాగా టైట్ ఉంది. అదే పొద్దున పూలని చెప్పాం కదా చింత చెట్టు దగ్గర రమ్మని, వస్తానంట. వాడు వస్తాడు సార్, రాకపోతే బుక్కలు ఎరగొట్టి నేనే తీసుకొస్తాను సార్. వాడు వస్తాడు. సార్ అప్పుడు సాయంత్రం కలవమన్నారు కదా సార్. కలవమన్నా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నువ్వు క్లియర్ చేయాలి. చేస్తా సార్. ఈ ఊళ్ళో వారానికి ఒకరు సరిపోతున్నారు, అసలు ఏ విధంగా సరిపోతున్నారో తెలియదు. క్లూస్ కూడా ఏం దొరకట్లేదు. అసలు ఈ ఊళ్ళో జనాల టాక్ ఎట్లా ఉంది, వీళ్ళంతా ఏ విధంగా సరిపోతున్నారు మీకేమైనా తెలుసు? సార్ తెలుసు సార్, కానీ పూర్తిగా తెలియదు, కొంతవరకు అయితే తెలుసు సార్. ఏం తెలుసు చెప్పు. సార్ ఊరు వాళ్ళు అయితే చేతబడి అయితే చనిపోతారని నేను కూడా విన్నా సార్. చేతబడా? అవి ఇంకా ఉన్నాయంటావా? ఏమో సార్, అవన్నీ నాకు తెలియదు, కానీ మా గుట్ట మీద ఉన్న మా సాములకు తెలుసు సార్. సాములు ఎక్కడ ఉంటాడు మీ సాములు? ఓ అక్కడెక్కడ గుట్ట మీద ఉంటాడు సార్. మరి నన్ను అడిగి తీసుకెళ్తావా? నడుచుకుంటూ పోవుడే, బండ్లు అయితే ఏం పోవు. రండి సార్ వెళ్దాం. స్వామి ఏంట్రా ఇలా వచ్చావు? స్వామి సార్లు వచ్చిర్రు, ఏమో అడుగుతారంట, తీసుకురమ్మంటే తీసుకొచ్చిన స్వామి. ఎవరు వాళ్ళు? ఏం తెలుసుకోవాలి? ఈ ఊళ్ళో జరిగే హత్యల గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఆ హత్యలాగవు. ఒకటి రెండింటితో కాదు, ఊరు మొత్తం పోతుంది, ఈ ప్రపంచం మొత్తం పోతుంది. ఈ హత్యల గురించి మీకు తెలుసన్నమాట. మరేమో ఊళ్ళో వాళ్ళందరూ చేతబడి ప్రయోగం వల్ల చనిపోయింది అంటున్నారు. ఇప్పుడు చేతబడులు ఉన్నాయి, ఇంకేమో ఊరు నాశనం అయిపోతుంది. నాకైతే ఏం అర్థం కాదు. ఉన్నాయి. చేతబడి అంటేనే క్షుద్రం. క్షుద్రం ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది. ఈ 3 లోకాల్ని కూడా ఏలుతుంది. మనిషి పుట్టుకతో మొదలైన శూద్రం చచ్చిపోయే వరకు ఉంటుంది. మనిషి పుట్టుక మొదలైన దగ్గర నుంచి 21 రోజుల వరకు అంటూ ముట్టు మైల అంటారు. ఆడపిల్ల ఋతుస్రావమైన వెంటనే అంటూ ముట్టు మైల అంటారు. ఆ మనిషి చచ్చిపోయాక 11 రోజులు అంటూ ముట్టు మైల అంటారు. ఇది కాదా క్షుద్రం? ఇదంతా క్షుద్రమే. ఇది కూడా చేతబడి లాంటిదే. మనిషి అహం ఎప్పుడైతే చచ్చిపోతుందో ఆ శూద్రం కూడా అప్పుడే పూర్తిగా అంతమైపోతుంది. అప్పటి వరకు దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు, అమ్మవారు తప్ప. సరే, ఇదంతా మనిషి అహంతోనే అంటావు. ప్రపంచం మునిగిపోతుంది అంటున్నావు కదా, నాకు కొంచెం ఈ విషయం క్లారిటీగా చెప్పు. భైరవుడు ఈ ఊరిలో ఉన్న ఏకైక మంత్రగాడు. భైరవుడు ఇప్పటికీ 12 మంది అమ్మాయిల్ని బలి తీసుకున్నాడు. ఇంకా 2 ఒకే సమయంలో, ఒకే సంవత్సరం, ఒకే గడియలో, ఒకే తల్లికి పుట్టిన ఆ 2 అమ్మాయిల్ని బలి తీసుకుంటే మాత్రం ఈ ప్రపంచం మొత్తం వాని చేతిలోకి వస్తుంది. అప్పుడు వాని ఆగడాలు అంత ఇంత కాదు. దాన్ని ఆపాలంటే అమ్మవారి స్వయంగా దిగి రావాలి. పూజించండి, ఆరాధించండి, అమ్మను గట్టిగా నమ్మండి, పిలవండి. అమ్మే వచ్చి వాడిని నాశనం చేస్తుంది, ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది. ఏం, నువ్వే కాపాడొచ్చు కదా, నువ్వు కూడా ఒక మంత్రగాడివే కదా.
నేను వాడిని జయించలేను. వాడు నన్నెప్పుడూ దాటేశాడు. అపూర్వ శక్తులు సొంతం చేసుకున్నాడు. వాడిని జయించడం నా వల్ల కాదు. నా వల్లే ఎంతో మంది అఘోరాలు కూడా వాడిని ఏం చెయ్యలేరు. కేవలం అమ్మవారు మాత్రమే ఏదైనా చేయగలదు. ఆ అమ్మవారిని అడగండి, పిలవండి, మొక్కండి, వేడుకోండి. ఈ ప్రపంచాన్ని కాపాడుకోండి. వెళ్ళండి. ప్రతి చేతగారోడు చెప్పే పనులు ఇది. వాడిని మొక్కు, వీడిని మొక్కు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో మనమే చేసుకుందాం. ఇలాంటి పనికి మనం కొంచెం పట్టుకుంటే మన పనే కాదు. పదరా వెళ్దాం. భూతాయ స్వాహ. పిల్లగాళ్ళకి ఇంకా 2 రోజులే జ్వరం వచ్చి తక్కువ అవుతలేదు. ఇంకా బాగున్నది కదా. ఇది జ్వరం కాదు, ఎక్కువ ఇంకేమో అయింది. ఓ చిన్నోడా, అమ్మా ఏందే? ఈ జ్వరం కాదని కాదు, అక్కలకేమో అయింది. తాయితీ కట్టేటోళ్ళు తీసుకురా జల్దీ. సరే పోయత్తా. జ్వరం కాదేం కదమ్మా, చేతపడి చేశారమ్మా. అయ్యో స్వామి, ఎట్లా మరి? ఒకటే నక్షత్రంలో పుట్టిరు, దానివల్ల ఏమన్నా అవుతుంది వీళ్ళకి? ఇద్దరికి కలిసి ఒకే తాయిది కడతా, అది సాయంత్రం వరకే ఆపుద్ది. సాయంత్రం ఒక పూజ చేస్తా, ఆ పూజకు పసుపు చీరలో కూర్చోబెట్టాలి వీళ్ళిద్దరిని. పూజ తర్వాత ఉదయం లేచి చూడగానే ఈ పిల్లలు గిర్రెలు లేచి గుర్రంలా కురకాలి. ఆ చేతబడి చేసినోడు ప్రపంచంలో లేకుండా చేస్తా. సరే స్వామి, నా పిల్లలు ఎట్లా చెప్తారు, అదే తొందరగా కట్టు. లేస్తారమ్మా మన పిల్లలు, రెడీ చేసుకో సాయంత్రం వరకు. హలో విక్రమ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విక్రమ్. సార్, కేస్ స్టేటస్ ఏంటి? ఎనీ ప్రోగ్రెస్? మీరు అనుకున్నంత అంత చిన్న విషయం కాదు సార్. క్షుద్ర పూజల పేరుతో నరబలులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అలాగా సార్, నాకు ఇంకొక రాత్రి టైం ఇవ్వండి సార్. ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు, మేక్ ఇట్ ఫాస్ట్. ఏ విధంగా కేసు సాల్వ్ చేస్తాను సార్. నీకు ఇంకో 3 రోజుల టైం ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. విక్రమ్, ఫినిష్ ఇట్ ఫాస్ట్. యువర్ ప్రమోషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ.
అమ్మా ఇక తీసుకురా. రే పాగల్, ఈ అర్ధరాత్రి ఇక్కడ పూజలు ఏంట్రా? మర్యాదలే. రే నీకేరా చెప్పేది, మర్యాదగా లేస్తావా లేకుంటే ఎన్కౌంటర్ చేయమంటావా? అయ్యో అయ్యో సార్ ఆపురా, నేనే చేయమన్నా మా పిల్లలకు బాగాలేదని. ఆపురా ఆపురా సార్. వాడు మీ పిల్లల ఆరోగ్యం బాగా చేయడానికి రాలేదమ్మా, మీ పిల్లల్ని బలివ్వడానికి వచ్చాడు. అయ్యో అయ్యో సార్ మరి ఆపుర్రి సార్, ఎట్లా నా పిల్లల్ని కాపాడుర్రి సార్, దండం పెడతా సార్ కాపాడు. ఏయ్ లేస్తావా లేకుంటే ఎన్కౌంటర్ చేయమంటావా? అమ్మా మీ పిల్లల్ని తీసుకెళ్లి పక్కకి వెళ్ళిపో. అదో వాడు సంగతి చూడు. సార్ నేను ముట్టుకోలేకపోతున్నాను సార్, ఏదో పవర్ సార్, కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది సార్. ఏంటి నువ్వు చెప్పేది? పవర్ లేదు గివర్ లేదు, వాడి సంగతి ఏంటో నేనే చూస్తా. ఏంటిది? వారు సావులో చెప్పింది నిజమా? నువ్వే కాదురా, ఆ పరమాత్ముడు వచ్చినా నన్ను ముట్టుకోలేడు. 14 సంవత్సరాల శ్రమరా ఒక్క నిమిషంలో అయిపోతుందారా? జై పోతాల భైరవి. ఇష్టి పద్ధతి అంతా ఆ రోజు బైరాగి చెప్పింది అనిపిస్తుంది. ఆ అమ్మవారు వస్తే తప్ప ఇలాంటి దుస్తులకు శిక్ష. అమ్మా మీరు ఇలా రండి. ఏంటి సార్ ఏమైంది? అమ్మా ఈ దుష్టుని అంతం చేయాలంటే ఆ భవాని మాత రావాల్సింది. మనం అందరం మనస్ఫూర్తిగా ఆ భవాని మాతను వేడుకున్నాం. అమ్మా భవాని నువ్వే రావాలమ్మా. భయపడకండి, ఇలాంటి నీచులు ఎంతమంది వచ్చినా కూడా నేను అంతం చేస్తూనే ఉంటాను. పిల్లా పాపలతోని సంతోషంగా ఉండండి.